V6 న్యూస్ వెలుగు దినపత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న పంచాయతీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండల్ చెనువెల్లి గ్రామంలో ఉన్న ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవసాయం దండుగా అనుకుంటున్న సమయంలో అదే వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారు ఇక్కడ రైతులు. ఇంత చైతన్యవంతమైన ప్రజలున్న ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, సర్పంచ్ని ఏ విధంగా ఎన్నుకుంటారు, ఈ గ్రామ అభివృద్ధిలో ఇక్కడి పాలక మండలి పాత్ర ఎంత, వీరందరితో చర్చించి తెలుసుకుందాం. పాలి హౌజులకు పెట్టింది ఈ చెనువెల్లి గ్రామం. పాలి హౌజ్ స్కీమును సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నది ఇక్కడ రైతులు. ఉన్నత చదువులు చదివి వ్యవసాయం వైపు ఇక్కడ యువత అడుగులు వేస్తుంది. ప్రస్తుతం మనతో ఈ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్, గ్రామంలో ఉన్న యువ రైతులు, సీనియర్ రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ ఒక యువ రైతుతో స్టార్ట్ చేద్దాం. మీ పేరు సార్? రఘురామ్ రెడ్డి. పాలి హౌజెస్ చెనువెల్లిలో బాగా చేస్తూ ఉంటారు. వేరే గ్రామంలో ఉన్న వ్యవసాయానికి ఈ గ్రామంలో ఉన్న వ్యవసాయానికి తేడా ఏంటి? ఇక్కడ మేము కార్పొరేట్ రైతులకు ధీటుగా వ్యవసాయం చేస్తుంటాం సార్. సీనియర్ సైంటిస్టుల సలహాలు, సూచనలు, ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వాళ్ళ సూచనలతో మేము వ్యవసాయం చేస్తుంటాం. అందుకని మా వ్యవసాయం బాగుంటుంది. వేరే గ్రామాల్లో చూసినప్పుడు ఒక మూస పద్ధతిలో వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. అదే పత్తి ఏళ్ళకేళ్ళు వేస్తూ ఉంటారు, అవే వేరుశనగలు క్రాప్ వేస్తూనే ఉంటారు. ఊర్లో రైతులంతా ఒకే రకమైన పంట వేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రైతులు డిఫరెంట్గా ఆలోచించడానికి కారణం ఏంటి? ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కరెడ్డిగూడెంలో ప్రభాకర్ రెడ్డి అనే రైతు పాలి హౌజ్ను ప్రారంభించింది సార్. ఆయనను చూసి మేమందరం యువ రైతులు, దాదాపు మా దగ్గర డిగ్రీలు పీజీలు చేసిన యువకులు గిట పాలి హౌజ్కు మొగ్గు చూపి మంచి మార్కెటింగ్ను ఢిల్లీ లెవెల్లో మార్కెటింగ్ చేస్తూ కార్పొరేటు రైతులకు ధీటుగా మా దగ్గర వ్యవసాయం చేస్తారు సార్. ఈ రైతులందరూ మార్కెటింగ్ గిట ఓన్గా చేస్తారు కాబట్టి మాది సక్సెస్ ఉంది సార్. హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ యువత కేవలం వ్యవసాయం మీదే దృష్టి సారించిందా? ఇక్కడ కూడా అట్లా హైదరాబాద్కి వెళ్ళి జాబులు చేసుకునే వాళ్ళన్నారా? చాలా తక్కువ సార్. మా దగ్గర నుంచి జాబులు చేసేవాళ్ళు చాలా తక్కువ. కాకపోతే స్వయం ఉపాధిగా దీన్ని పాలి హౌజ్ని ఎంచుకొని దాదాపు ఒక 70 మంది రైతుల వరకు మంచి సక్సెస్తో ఉన్నారు సార్. ఇంకొక 100 ఎకరాలు ఇచ్చినా మా చెనువెల్లిలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. ఇంకా 100 మంది రైతులు ఆల్రెడీ ఏడీ ఆఫీస్లో అప్లికేషన్స్ ఉన్నాయి. మిగతా ఊళ్ళల్లో పాలి హౌజులు నష్టపోయినాం అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్న రైతులు ఉన్నారు. కాకపోతే మాకు ఇబ్బంది ఏంటంటే మాకు సబ్సిడీ ఇన్ టైంలో ఇవ్వలేదు గవర్నమెంట్. ఇన్ టైంలో ఇచ్చి ఉంటే మేము ఈరోజు బ్యాంక్ లోన్స్ అన్ని క్లియర్గా కట్టుకొని మేమందరికి మిగతా వారికి ఆదర్శంగా ఉండేటోళ్ళం. మీ పేరు? గోపాల్ రెడ్డి. మీరు కూడా పాలి హౌజ్ ఉంది వ్యవసాయం చేస్తున్నాం. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th కంప్లీట్ అయింది సార్. ఎందుకు పాలి హౌజ్ వైపు మొగ్గు చూపినారు? అంటే మీ ఊళ్ళో రైతులంతా పాలి హౌజ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలనుకున్నారా, లేకపోతే? ఏం లేదు సార్, ఇప్పుడు పాలి హౌజులు తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండించే పాలి హౌజులు ఉన్నాయి సార్. అది లేబర్ కూడా తక్కువ ఖర్చు. మనకు ఇద్దరు ఒక ఇంటికి హాఫ్ ఎకర్ ఉంటే ఇద్దరు చేసుకోవచ్చు పని మొత్తం. దాని కూలీలు అవన్నీ ఎక్కువ అవసరం, ఖర్చులు ఉంటాయి అన్నమాట. అంటే వ్యవసాయం అంటే మనకి ఎంతసేపటికి పత్తి వండియడమో లేకపోతే మొక్కజొన్నలు వండియడమో ఉంటుంది కదా. ఈ పాలి హౌజ్ వైపు వస్తుంటే ఏమనిపలేదా ఇదంతా మళ్ళీ కొత్త రకమైన వ్యవసాయం అవుతుందా కాదా అని? ఏం లేదు సార్, అదేం చూసినాం కాబట్టి 5 years బ్యాక్ నుంచి చూస్తున్నాం కాబట్టి చేద్దామన్నట్లు చేసుకున్నాం సార్. మీ పేరు? నా పేరు కార్తిక్ రెడ్డి. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాలి హౌజ్ వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటున్నాను. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? హాఫ్ ఎకర్. హాఫ్ ఎకరాల్లో పండిస్తారు? హాఫ్ ఎకర్ అంటే ఇప్పుడు మనం 5 acres 6 acres బయట చేసే బదులు ఇందులో ఒక హాఫ్ ఎకర్ అంత పెట్టుబడి వస్తుంది, అంత లాభం వస్తుంది. ఇప్పుడు మేము జాబ్ చేసుకున్నా ఒకటి దగ్గర పని చేసి ఆ దగ్గర 30,000 40,000 వాళ్ళు ఇస్తుంటే మేము ఆటోమేటిక్గా మా చేనులో మేము పండించుకొని మేము సంపాదించుకోవచ్చు. లేక 40,000 సంపాదిస్తాం మళ్ళీ హాఫ్ ఎకర్తో. కొంతమంది ఏమంటారు అంటే పాలి హౌజ్ అంత రిస్క్ ఉంది, ఇంత అమ్ముతలేదు అంటారు. కానీ మాకైతే మంచిగానే ఉన్నది. ఇక్కడ వాటర్ సోర్సెస్ ఏమున్నాయి? వాటర్ అవసరం ఉంటుందా పాలి హౌస్కి? ఎట్లా అవసరం ఉంటుంది? పాలి హౌస్కు అంటే మామూలు వాటర్ ఎక్కువ ఏమో పట్టది. ఒక 2,000 లీటర్లు అయితే మస్తు అవుతుంది. ఇప్పుడు పాలి హౌస్ నిర్మాణం, పాలి హౌస్ మెయింటెనెన్స్ ఎంత కూడా చాలా కాస్ట్లీ వ్యవహారం కదా. ఎంత ఖర్చు కావచ్చు మీకు? హాఫ్ ఎకర్కి ఎంత ఖర్చు అవుతుంది? మంత్లీ ఖర్చు మాకు 25,000 నుంచి 30,000 దాకా వస్తుంది. మాకల్లా మేము ఒక 40,000-50,000 తీస్తాం. వ్యవసాయం అంటే పొద్దుంతా కష్టపడుతూ ఉంటారు రైతులు, ఉదయం నుంచి రాత్రి వరకు. అట్లాంటి ఆ వ్యవసాయానికి మీ వ్యవసాయానికి తేడా ఏంటి? ఆ వ్యవసాయం పొద్దుగాల నుంచి కష్టపడ్డా అంతే ఉంటాం. ఇప్పుడు మా ఒకప్పుడు ఇంతవరకు వ్యవసాయాలు మా డాడీలు గిట్ట వ్యవసాయాలే చేస్తారు. ఏడుందో ఆడనే ఉన్నది. ఇప్పుడు జర పాలి హౌస్ చేసిన డెవలప్మెంట్ అయినాం. ఎందుకంటే బయట రొటేషన్ మాకు ఏంటంటే మార్కెట్ ఎట్లుంది, ఏ మార్కెట్ ఎట్లుందని ఒక అనుభవం వచ్చింది. పెద్దయినా మీరు కూడా పాలి హౌసేనా? పాలి హౌజే. మీరు ఎంత ఏజ్ మీకు? 55. 55 ఏళ్ళు అంటే పాత వ్యవసాయం చూసినారు, కొత్త వ్యవసాయం చూస్తున్నారు? ఇదే బాగుంది ఇప్పుడు. పాలి హౌజే మంచిగా. క్యాట్ కానీ వ్యవసాయం కానీ ఇదే మంచిగా.
ఏమున్నా దీనిలో నష్టాలు ఏమున్నాయి చెప్పు, అంతా లాభాల గురించి చెప్తున్నారు. పాలి హౌస్లో అంత ఉంది ఇంత ఉందని. నష్టం ఏముంది? ఉన్నది లాభం ఎక్కువ ఉంది ఇలా. నష్టాలు ఏమున్నాయి అంటున్నా. నష్టం ఏమి మంచిగా ఉన్నది ఇలా. కష్టం లేకుండా అలకటి పని. లేబర్ ఎక్కువ పట్టదు దీనికి. వ్యవసాయానికి లేబర్ ఎక్కువ. క్యారెట్ మొయ్యాలి తోకానే నాకు శాతం కాదు. ఈ షెడ్లో మంచిగా ఉన్నది. ఎట్లా మరి ఏడమ్ముతారు మార్కెటింగ్? ఈ మార్కెట్కి పోతాయి, ఢిల్లీకి పోతాయి. ఈ అడంటే ధర ఉన్నప్పుడు డైరెక్ట్ పైసలు వేసుకుంటారు, మా అకౌంట్లోకి వస్తే మేము వేసేస్తాం. మార్కెట్లో ఎట్లా ఉంటుంది? మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది? మార్కెటింగ్ ఎవరు తీసుకుపోతారు, మీరు ఎవరికి అమ్ముతారు? మేము కొనబోతాం, ఆటోలో కొనబోతే మన రోడ్డు మీద అది మాకు షెడ్ ఉన్నది, ఆడ అమ్ముకుంటాం. మేము అమ్ముకొని వస్తాం, రేటు మాట్లాడుకుంటే మేము ఇచ్చేస్తాం కొనేటోళ్ళకు. ఈ ఊరి పెద్ద మనుషులు చాలామంది మనం కూర్చోబెట్టినాం ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అందరూ పాలి హౌస్ గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. పాలి హౌస్లో పండించే పూలు అమ్ముకోవడానికి కానీ వాటి ధర కానీ, మనం వేరే పంటలు చూసినప్పుడు మద్దతు ధర అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇక్కడ పూల ధరను ఎవరు డిసైడ్ చేస్తారు? సార్ ఇది మార్కెట్ ఏంటంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని. పాలి హౌస్ ఒకటి లాంగ్ టర్మ్ 4 years వెళ్తుంది పంట. ఒక సీజన్లో పోయినా 3 నెలలు అమ్మకున్న 3 నెలల తర్వాత మళ్ళీ అమ్ముతుంది. పెళ్లిళ్ళ సీజన్లో మంచిగా అమ్ముతుంది. ఇదే క్యారెట్ టమాటా వేసుకున్నాం అనుకో, 3 నెలల తర్వాత మాకు పంట చేతికి వచ్చినప్పుడు ధర లేనప్పుడు ఒట్టిగా దున్నేవలసిన పరిస్థితి. మళ్ళీ పంట పెట్టాలంటే 3 months పెట్టుబడి కావాలి, 3 months మేము ఆగాలి. ఈ పాలి హౌస్ అట్లా ఉండదు కదా సార్. 4 years లాంగ్ పంట, తక్కువ నీరు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభం ఉంది ఇలా. అంటే ఒకసారి వేస్తే 4 సంవత్సరాల వరకు మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 4 సంవత్సరాలు మెయింటైన్ చేసుకోవచ్చు. ఓ సీజన్లో అమ్మకున్నాం 3 months ఏదైనా పెళ్లి లేకుండా అమ్మది. తర్వాత పెళ్లిళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మంచి ధర వస్తుంది. మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇప్పుడు అందరూ సబ్బు తయారు చేసేవాడు సబ్బుకు ఎంఆర్పి రేట్ ఎంతనో ఆ కంపెనీ ఫిక్స్ చేస్తుంది, పెన్నుకు పెన్ను రేటు ఫిక్స్ చేస్తుంది. వ్యవసాయానికి వచ్చేసరికి రేటు మాత్రం గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది మద్దతు ధర అని. ఈ పూల ధరను ఎవరు ఫిక్స్ చేస్తారు? ఎవరు లేదు సార్ ఫిక్స్ సార్. ఓవరాల్గా అమ్ముకుండేది సీజన్ బట్టి అమ్ముకుండేది పంట. గుడ్డి మలక పూల మాకు ఒకటి ఈ ఊరు రైతులకు ఒకటి ప్లేస్ ఇచ్చారు అమ్ముకోనికి. అదే ప్లేస్లో పెట్టి అమ్ముకుంటారు. కమిషన్ లేకుండా ఏం లేకుండా వీళ్ళు పోయి అక్కడనే అమ్ముకుంటున్నారు. అట్లా కూడా మా మధ్య ధరల బిడద లేకుండా, కమిషన్ ఏజెంట్ లేకుండా వీళ్ళే ఓన్గా అమ్ముకొస్తారు. ఇక్కడ లేనప్పుడు ధర లేనప్పుడు బయటికి పంపుతారు అన్నట్టు. విజయవాడ కానీ డైలీ రాజమండ్రి ఎక్కడ ధర ఉంటే అక్కడ పంపిస్తాం. మీరు పాత వ్యవసాయం కూడా చేసిండ్రా ఇంతకుముందు? వ్యవసాయం చేసినా లాభం లేనందుకే చెప్తున్నాం సార్. ఇప్పుడు టమాటా వేసినాము, ధర లేదు, ఒట్టిగా దున్నేసిన. మళ్ళీ క్రాప్ పెట్టాలంటే పెట్టుబడి కావాలి, 3 months ఆగాలి వేరే పంట వేస్తే. ఈ పంట అట్లా ఉండదు కదా. 3 months పోయినా 3 months తర్వాత మళ్ళీ వస్తున్నాయి డబ్బులు. ఈ పంటకు మామూలుగా పంటలు వేసినప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతుంటారు. ఈ కూరగాయల దానిలో కానీ ప్రధానంలో కూడా రకరకాల మందులు, పురుగుల మందులు అన్నీ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పూలదానికి అట్లాంటివి ఏమైనా వాడతారా? తక్కువ ఉంటుంది వాడతాం, కానీ దీనికి వాడతాం కానీ ఓనాడు తప్పించి ఓ రోజు వాడతాం. కాకపోతే ఇలా పెస్ట్ బాగుంటుంది. ఇది 4 రోజులకు ఒకసారి కోత వస్తుంది, 5 సంవత్సరాలు వస్తుంది. అవేమో మన కూరగాయలు వచ్చి మనం మాల్ వెళ్ళినప్పుడు ధర ఉండదు, ధర వెళ్ళినప్పుడు మాల్ ఉండదు కూరగాయలు. ఈ పూలు అట్లా సీజన్ మనకు వచ్చేది ఎప్పుడు అని తెలిసిపోతుంటుంది. ఆ సీజన్లో మనం అప్పుడు మంచిగా చేసి పెట్టుకుంటాం, సీజన్ కల్లా పూలు వెళ్తుంటాయి. అంటే సీజన్ పెళ్లిళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ బిజినెస్ ఉంటుందా? ఎక్కువ బిజినెస్ ఉంటుంది. పెళ్లిళ్ళు అవి ఉంటాయి కదా జరా, అవి ఉన్న ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది సీజన్. ఏ టైంలో ఎక్కువ దీనికి పూలు పూయడానికి కూడా ఏమన్నా సీజన్ ఉంటుందా? ఇప్పుడు చాలా మనం బయట చూస్తుంటాం, చాలా పూలు కొన్ని చలికాలంలో పూస్తాయి, కొన్ని ఎండాకాలంలో పూస్తాయి. జర తక్కువ వెళ్తాయి. చలికాలం ఒక బాక్సులు తక్కువ వెళ్తాయి అని రేటు మా ఢిల్లీకి ఉంటుంది చలికాలం. మరి వేరే అప్పుడు మనకి ఇక్కడ విజయవాడ, ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది. ఇట్లా ఢిల్లీ వాళ్ళతో మీకు ఎట్లా కనెక్షన్ ఏర్పడింది? మన పూలు పోతాయి, ఆ బాక్సుల మీద మన పేర్లు ఉంటాయి, నెంబర్, సెల్ ఫోన్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఆ బాక్సులు అక్కడ పోయినప్పుడు మనకు ఫోన్ చేస్తారు, పలానాకి రేట్ ఉన్నది ఇట్లా పంపినారు. వాళ్ళు మనకు అకౌంట్ డబ్బులు వేస్తారు, మన బాక్సులు ఎన్నో చెప్తాం. వేరే మాట వాళ్ళు తక్కువకి ఇవ్వాలని మనకు రేటు ఇక్కడ హైదరాబాద్ ఉంటుందిగా, ఆ రేటు చూసి మనం చెప్పేస్తాం గి రేట్ అని. వాళ్ళు రూపాయి రేట్లో చూసి మనకి వేసేస్తాం సార్. ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటున్నారా? వాళ్ళని కూడా వ్యవసాయం చదువుకుంటున్నారు. ఇంకా ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు? నేను 3 ఎకరాలు వ్యవసాయం చేస్తాను, 1/2 ఎకరా పాలి వ్యవసాయం. ఒక మిడిల్ క్లాస్ రైతు చేయాలంటే, ఒక పేద రైతు చేయాలంటే సాధ్యమేనా పాలి హౌస్? సాధ్యమని గవర్నమెంట్ సబ్సిడీ ఉండాలి. గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ ఇంతకుముందు 90% ఇచ్చిండు. ఆ 90% ఇచ్చినప్పుడు మా ఊళ్ళో 80 పాలి హౌస్లు వేసారు. అట్లా అది ఉన్నందుకు మాకు చాలా సేఫ్టీ అయింది. ఆ సబ్సిడీ ఇస్తే ఇంకా ఎన్నికో రైతులు చాలామంది ఉన్నారు. 90% ఉంటే ఇంకా లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా సబ్సిడీ ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా చాలామంది రైతులు వేస్తారు. ఒక కార్పొరేషన్ వ్యవసాయానికి జర డబ్బు అనేది పెట్టుబడికి జర అనుకూలంగా ఉంటుంది అంతా. ఇంకా ఈ ఊర్లో పాతకాల మనుషులు కనిపిస్తున్నారు. దాదాపు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. తాత, ఏమనిపిస్తుంది మీ ఊర్లో కొత్త వ్యవసాయం చూస్తే? ఏమున్నా సార్, ఏమనిపిస్తున్నది, పెట్టే పెట్టుబడులు వస్తలేవు. ఏమి క్యారెట్లు, టమాటా అవి పెట్టుకుంటున్నాం, నీళ్ళు లేవు, నీళ్ళు సరిపోతలేవు. ఏం చేయాలో ఏం అర్థం కాకుండా ఉండదు. నువ్వు ఎన్నేళ్ళకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నావు? నేను 60, 55, 60 సంవత్సరాలు చేస్తున్నాను. 60 ఏళ్ళకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ వచ్చినావు.
చేస్తే ఏం లాభం లేదు. రోడ్డు కపడా మకాన్ అన్నట్టున్న సంసారం. ఎన్ని ఎకరాలు నీకు పొలం? 2 ఎకరాలు ఉంటుంది సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇక ఏం చేస్తున్నాం, నీళ్ళు లేవు, ఇక వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు మీ ఊరి పిల్లగాళ్ళందరూ కొత్త వ్యవసాయం చేస్తున్నాము, పూలు పండిస్తున్నాము, పాలే హౌజులు పెట్టినాము, మంచిగా ఉంది అంటున్నారు. మా అటువైపు పోలేదా నువ్వు? మనకు భూమి ఎక్కువ ఉంది సార్, భూమి ఎక్కువ. అరెకరాలు చేస్తున్నారు అందరు, అరెకరాలనే ఇవన్నీ చేస్తున్నారు. చాలా పైసలు కావాలి కదా సార్. ముందుగా అయితే పెట్టుబడి పెడితే ఎంటుతుంది కదా గవర్నమెంట్ ఇచ్చేది. ముందుగా ఇప్పుడు మా దగ్గర ఉండాలి కదా సార్ అన్ని డబ్బులు. అన్ని డబ్బులు లేకనే మేము గందనే సరిపెట్టుకుంటున్నాం. ఇక ఏం చెప్తావు నువ్వు? ఏం చేస్తావు వ్యవసాయం? ఏమేమి వేసినావు ఈసారి? క్యారెట్ వేసినాం, టమాటా వేసినాం, ఇక అవే పండేసి. ఎందుకు వేయలే? పాలే హౌస్ వైపు ఎందుకు పోలే నువ్వు? పైసలు లేకపోలే, పైసలు ఉంటే వేస్తా. ఇప్పుడు లాభాలు వస్తాయని తెలుస్తున్నప్పుడు, వాళ్ళందరూ లాభాలు వస్తాయి, నెలకు 40,000 50,000 సంపాదిస్తాం అన్నప్పుడు వాళ్ళు వేసిండ్రు, చేత కాలేదు, మేము వేయలేదు. అంతే. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా, తొలుత మనం పెడితేనే ఇస్తారు కదా. అట్లా మీ కొడుకులు ఏం చేస్తారు? నా కొడుకులు లేరు, బిడ్డలే ఉన్నారు. ఎన్ని ఎకరాలు నీకు పొలం? 2-3 ఎకరాలు ఉంటుంది. ఎప్పుడు కూరగాయలు ఇస్తావా? పెట్టవా? పాలే హౌస్ ఏం పెట్టవా? ఏం పెడతాం, పైసలు ఉంటే పెడతాం. అదే ఇష్టమే కానీ ఇక నీళ్ళు లేవు. ఇప్పుడు క్యారెట్లకి కూరగాయలు పండిస్తున్నాం మేము, పాలేదు లేదు పైసలు లేక. ఉంటే వేస్తుంటే మేము కానీ లేవు. మాకు ఇప్పుడు సబ్సిడీ ఉంటే వేస్తాం. ఉంటే నీళ్ళు కూడా ఎండిపోయినాయి, కాలం లేదు కదా. ఇప్పుడు మీ ఊర్లో యువత అంతా కొత్త వ్యవసాయం, కార్పొరేట్ వ్యవసాయము అవన్నీ చేస్తున్నప్పుడు మీకు అది చేయాలనిపిస్తలేదా? పైసలు అయితే కాదు కదా సార్, డబ్బులు లేక ఒక్కటి మీకు సబ్సిడీ ఉంటే వేస్తాం అనుకుంటున్నాం. కానీ మన దగ్గర కొన్ని పైలు పెట్టాలి కదా, ముందుగా పెడితేనే అదే అవుతుంది. మళ్ళీ లేకుంటే అడిగి అవుతుంది. ఫస్ట్ అయితే పెట్టాలి కదా పైసలు పెట్టుబడి, తర్వాత గవర్నమెంట్ ఇస్తారేమో. కానీ ఇప్పుడు అది ఇరుగులు లేదంటే ఇప్పుడు అది ఉంటే వేస్తామంటే అనుకుంటున్నాం. కానీ అది ఉంటే వేస్తాం. అది సబ్సిడీ ఉంటే అడగరా మీరు? వాళ్ళని అడగరా ఎట్లా వస్తాయి పైసలు గవర్నమెంట్ నుంచి, సబ్సిడీ ఎట్లా వస్తుంది, ఏం చేయాలని? ఇంటున్నాము, చేస్తున్నాం, నిజమే, వాస్తవే. వాళ్ళ పైసలు ఉంటే పెట్టింది చేసారు. తర్వాత మొన్న వచ్చిన తర్వాత హరీశ్వరరావు ఉండి వచ్చిన పైసలు కూడా పైసలు తిప్పలవాట నీళ్ళు కూడా రానికి కూడా పైసలు రాలేదు. అది కూడా మరి ఇప్పుడు ఎట్టడో చేసుకోరు, వాళ్ళ చేయి తిరిగింది ఎట్టడో చేసుకోరు. మీరు పెద్ద మనిషి ఏం చెప్తారు? మీరేం చెప్తారు ఈ ఊరు వ్యవసాయం గురించి? ఈ ఊరు వ్యవసాయం గురించి మీరు ఏం చెప్తారు? ఈ ఊర్లో ఉన్న ప్రత్యేకమైన వ్యవసాయం గురించి? వ్యవసాయం మంచిగా ఉంటుంది, చేసుకున్నప్పుడు సావాడు బతుకాడు, అట్టే ఉంటాడు వ్యవసాయంలో, కుక్కంతకే ఉంటాడు. ఇక మీరు పాలే హౌస్ చేస్తారా? హాఫ్ ఏకర్ వేసి ఇంకా హాఫ్ ఏకర్ కూడా వేస్తే కష్టపడి చేస్తా. షెడ్ అయితే చేసుకొని వ్యవసాయం అయితే చేత కాదు. వ్యవసాయం అయితే చేత కాదు. నాగలు కొట్టడానికి రాదు, క్యారెట్ సంచి మోయనికి చేత కాదు. ఈ పువ్వులు కూర్చొని మంచిగా ఎక్కించుకుంటే చేస్తా. ఇప్పుడు నాగలు కూడా అవసరం లేదా పాలే హౌస్ లో? అందులో ఏమిటి డ్రిప్పుకు నీళ్ళు ఇస్తా, షెడ్ లేపుతా, మళ్ళా గంట తర్వాత పొద్దుముఖంగా లేపుతా. ఒక మందు కొట్టేది ఒక దినం తప్పి దినం 8 పంపులు హాఫ్ ఏకర్ మందు కొట్టాలి. మందు కూడా కొడతా. ఇప్పుడు నేను మంచి వ్యవసాయం మంచిగా సుఖంగా ఉన్నది. అది ఎందుకు పెట్టాలనుకున్నావు? నీ పాలే హౌస్ ఎందుకు పెట్టాలనుకున్నావు? వీళ్ళందరూ చూసి పెట్టాలనుకున్నావా లేకపోతే తెలుసుకున్నావా? వాళ్ళు చూసి తెలుసుకొని వేసుకోమని. నీ చేత కాదు వ్యవసాయం, ఇది మంచిగా ఉంటాడు. అవి వేసిన వాళ్ళు చెప్పారు మాకు, మున్పి వేసుకున్న వాళ్ళు చెప్పారు షెడ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. నీ చేత కాదు వ్యవసాయం, షెడ్ వేసుకొని మంచిగా చేసుకుంటాం అంటే నాకు మంచిగా ఉంది. వాళ్ళు చెప్పారు, చేసుకున్నా. నగలు పైసలు పెట్టి చేసుకున్నా. గవర్నమెంట్ ఎంత ఖర్చు నీకు హాఫ్ ఏకర్కు? 26 లక్షలే. 26 లక్షలు పెట్టినావు ఫస్ట్, మళ్ళీ 18 లక్షలు 15 లక్షల దాకా మళ్ళీ గవర్నమెంట్ మొత్తం షెడ్ వేయడము అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మాకు తర్వాత గవర్నమెంట్ నుంచి పైసలు వచ్చేస్తాయి. మళ్ళీ 15 లక్షలు వచ్చేస్తాయి. అంటే అప్పుడు వచ్చినాక 8 లక్షలు పెట్టినట్టు ఇప్పుడు 8 లక్షలు వెళ్ళిందని పెట్టుబడి వెళ్ళిందా? వెళ్ళిపోయినా నాకు ఇంకా మంచిగా ఉన్నా, సుఖంగా బతుకుతున్నా, మంచిగా యథార్థంగా మంచిగా నిద్రపోతున్నా కంటిన్యూగా. ఏ పీక లేదు వ్యవసాయం మీద, షెడ్ చూసుకుంటుంది యథార్థంగా. వ్యవసాయం అంటే తీసుకొచ్చిపోయింది చేత కాదు. ఏం ఇప్పుడు ఇది వేసినాక వ్యవసాయం అంటే మంచిగా అయింది. వ్యవసాయం చేపిస్తున్నాం కానీ అన్ని ఏం మిగులుతలేవు. టమాటా అమ్ముతలేవు, ధర లేవు. కుండపోతే ఇప్పుడు 150 ఇలా 50 రూపాయలు బాక్స్ అవ్వచ్చు. ఏమొస్తాయి? కూలీలో కూలి కూడా రావు. ఏం చేస్తాం? ఇప్పుడు అప్పు చేసి ఇవ్వాలి. కాంపిటీషన్ ఉండదా ఊర్లో? ఇంతమంది రైతులు సేమ్ పూలు సేమ్ పాలే హౌస్ చేసినప్పుడు కాంపిటీషన్ వచ్చి రేటు తగ్గిపోవడం అట్లా ఏమి ఉండదా? ఎట్లుండదు అంటే ఇప్పుడు మేము మార్కెట్కి వేసుకెళ్తాం. కొంతమంది ఇక్కడ ఊళ్ళోనే కొంతమంది తీసుకుంటారు. విజయవాడ, గుంటూరు, మన వైజాగ్, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పంపిస్తారు. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో ఫోన్ చేస్తారు. అక్కడ ఇప్పుడు సీజన్ కదా సార్, ఢిల్లీ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఇది ఈ నెల వచ్చే నెల 3 నెలల వరకు బాగున్నాయి. వాళ్ళు ఏమంటారంటే 60-70 వరకు అమ్ముతున్నాయి, ఇక్కడ పంపిణీ అని చెప్తారు అనుకో. మనం ఏం చేస్తాము, సరే ఇక్కడ మన మార్కెట్ ఏముంది, 20-30 రూపాయలు ఉంది. 30 రూపాయలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 30 కాదు అని ఇక్కడ తక్కువ ఉంది, వాళ్ళు 5 రూపాయలు ఎక్కువ అనుకో, ఖర్చులు బొంగ ఒక్కనే పంపిస్తాం. అంటే ఎంత అమౌంట్ వేసేస్తాడు మనకు. మనం ట్రాన్స్పోర్ట్ అన్నీ వేసుకొని రైల్వే స్టేషన్ కానీ ఏరోప్లేన్ కానీ అక్కడ వేసే వరకు మన బాధ్యత.
ట్రాన్స్పోర్ట్ వరకు చింపిస్తాడు కదా. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం పెట్టుకుంటారా? అంటే అవి కలిపేస్తాడు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. అచ్చా, మొత్తం మాట్లాడుకున్న దాన్ని బట్టి మీరు ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరే చేయాలి. మనమే వాళ్ళ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ట్రైన్ కానీ మనమే పంపించాలి అక్కడ వరకు. ఎల్ఆర్ చింపి వాళ్ళకు మెసేజ్ పంపించామనుకో అయిపోద్ది అన్నట్టు అంతే. ఇక మీ గ్రామంలో యువకులు రైతులంతా రైతులుగా మారిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళొచ్చు, జాబులు చేయొచ్చు. అందరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు కూడా మనకి మాట్లాడారు. వీళ్ళందరూ అగ్రికల్చర్ వైపు వస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు గ్రామంలో మీరు ఎంపీటీసీగా ఉన్నారు కదా, చాలామంది డిగ్రీ అయిపోయిందంటే చాలు జాబ్ చూసుకోవాలి, ఒక ప్రైవేట్ జాబు లేకపోతే గవర్నమెంట్ జాబ్ అని హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు. కానీ మీ ఊళ్ళో మాత్రం ఇంతమంది యువత వ్యవసాయం చేసుకుంటా ఇక్కడనే ఉండి అసలు పాత వ్యవసాయాన్ని మరిపించి కొత్త వ్యవసాయం, కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచి చదువులు చదువుకున్నా కానీ కొంచెం జాబులు లేకుండా ఇక చదువుకున్న కాడికి ఎంతనో ఉన్న ఉపాధి చేసుకుందామని ఇక్కడ వచ్చి ఉపాధిగా అది చేసుకుంటారు. ఇక్కడ ఎంతమంది రైతులు ఉంటారు మొత్తం మీ ఊళ్ళో? ఉన్నోళ్ళంతా రైతులైనా ఇక్కడ ఉన్నోళ్ళంతా? ఇంచుమించు ఒక 4 మంది మామూలుగా ఉన్నోళ్ళు, పెద్ద 3 అంతల మంది రైతులే ఉంటారు. 70% రైతులు పాలి హౌసెస్ చేస్తారు. ప్రతి ఒక్క దాంట్లో రంగంలో అన్నిట్లో ఉంటారు, అన్నిట్లా కలిసిమెలిసి చేసుకుంటారు. ఏ దానికి ఎవరిని అట్లా ఇట్లా ఇబ్బంది ఏం చేయరు, అందరి కలిసిమెలిసి ఉండి అన్ని పనులు చేసుకుంటారు. మీ పేరు? బాలపల్లి దిశరథ రెడ్డి. పాలల గురించి మా ఊళ్ళో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మేము 100కి 40% యువకులు అందరు కూడా పాలెదుల వైపు మొగ్గు చూపి రైతులు అందరు కష్టపడి చేసిన ఏ ప్రభుత్వం అన్నా కానీ మనకైతే పనులు కావాలి. మా ఊరు అంతా ఒకటే. ఈ ఎలక్షన్లు అప్పుడే నువ్వు అని అనుకుంటా కానీ 8 రోజులు ఇంతమంది యువకుల దాంట్లో ఎవరు కొట్లాడ కానీ పీకులాడ కానీ మనస్పర్ధలు కానీ ఏవి లేవు. మాకేదైనా సీసీ రోడ్లు అయినాయి, లైట్లు వేసారు, అభివృద్ధి వైపు పోతున్నది ప్రభుత్వం. వేరే ఊర్లలో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు అదే సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నారు, అవే పల్లీలు వేస్తున్నారు, అవే కందులు వేస్తున్నారు, అవే ఆమ్దాలు వేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నారు. ఒక పాలేదు కావాలంటే 15 లక్షలు పెట్టుకోవాలి ఒక రైతు. అంత 13 లక్షల సబ్సిడీ వస్తుంది. మేము కష్టపడి తెచ్చి అప్పులు తెచ్చుకొని బ్యాంకులో లోన్ తెచ్చుకొని మా యువకులు అందరం పోయి బ్యాంకులో ఎత్తేయమన్నాడు, మేనేజ్ అన్నాడు, గట్టి పోరాడి తెచ్చుకోవడం. వేరే ఊళ్ళో రమ్మంటే నాకు వద్దావు, నీ పాలేదు 15 లక్షలు ఎక్కడ పెట్టాలన్నాడు. అందరూ భయపడుతున్నారు. మా యువకులు అందరం గట్టిగా ఉండి ఎట్టి చూద్దాం అంటాను 100 మంది పోయి 4 కోట్ల అప్పు తెచ్చినాం బ్యాంకులో, ఆంధ్ర బ్యాంకులో. అప్పు దిక్కేళ్ళి మళ్ళా అదర్స్ మళ్ళా గవర్నమెంట్ 4 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. అప్పు వెళ్తుందా? మరి అప్పు వెళ్తుంది, పోయింది, మంచిగా ఉన్నది. ఇది సంవత్సరానికి 8 లక్షల లాభం వస్తుంది మాకు, ఖర్చులన్నీ తీసేయంగా. మరి మంచిగానే ఉంది కదా అది. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు హీట్ కనిపిస్తూ ఉంది మనకు వస్తుంటే. మీరు మాజీ సర్పంచ్, మీ పేరు? నా పేరు శ్రీనివాసారి. మీ ఊర్లో మొత్తం పాలి హౌస్ వ్యవసాయం చేస్తున్నారంటేనే ఆల్మోస్ట్ మీ గ్రామంలో అంత చైతన్యవంతమైన రైతులు, యువకులు ఉన్నారు. ఇప్పుడు మీ పాత్ర ఏముంది ఇక్కడ గ్రామాభివృద్ధిలో? మా దగ్గర వ్యవసాయం 99% వ్యవసాయం ఉంది. అందులో ఒకరో ఇద్దరు ఒక వ్యవసాయం చేయను, అందులో నేను ఒక వ్యవసాయం చేయను. నేను అంటే నాకు వేరే బిజినెస్ ఉంది. అదే మా ఊళ్ళో రైతులు ఏంటంటే పిల్లలు బాగా చదువుకుని అంటే ఇప్పుడు డిగ్రీలు బీటెక్లు చేశారు, వాళ్ళకు జాబులు రాలేవు. అంటే వేరే ఏంటంటే వాళ్ళకు తాతలు సంపాదించిన భూములు ఉన్నాయి కదా, అయితే మన ఈ భూమిలో మనం వ్యవసాయం చేసి చెప్పి ఇంతకుముందు ఏంటిది క్యారెట్, బీట్రూట్, టమాటా బాగా పండించేది. అయినా అందులో కొద్దిగా ఏంటంటే లాభాలు తక్కువ ఉండేది, ఎందుకు పెట్టుబడి ఎక్కువ అయ్యేది. ఏదో ఓ సీజన్లో రేట్ ఉంటుంది, ఓ సీజన్ రేట్ ఉండదు. అయితే ఈ పాలివాదులకు మొగ్గు చూపినట్టు అంటే ఈ మధ్యలో నుంచి 5 ఏళ్ళ నుంచి ఉంది. ఆయన 5 ఏళ్ళ నుంచి ఉంది, ఈ మధ్యలో 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు పాలివాజు రైతులు చాలా ఎక్కువ. అయితే ఇంకోటి అయితే కొంతమంది ఆ బ్యాంకు తిరగకూడదు అంటే బ్యాంకు పోయి తీసుకోవడానికి కొంత కెపాసిటీ లేదు. అలాంటి వాళ్ళకి అయితే గవర్నమెంట్ మొత్తం ఈ అయితే సబ్సిడీ ఇస్తుందో గవర్నమెంట్ వాళ్ళే వేసి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. వ్యవసాయం చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. గ్రామాభివృద్ధి డిఫరెంట్ ఉందా? గ్రామాభివృద్ధి డిఫరెంట్ ఏం లేదు. అంతే మా దగ్గర ఏంటంటే ఎలక్షన్ అప్పుడే మేము కొద్దిగా దూరం ఉంటాం. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ అవతల పార్టీ అంతా కలిసిమెలిసి ఉంటాం. మేము గ్రామాభివృద్ధి లోపల మాకు ఆపోజిట్ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ అంతా సహకరించి మాకు సహకరిస్తారు. నేను సర్పంచ్గా ఇప్పుడు మాజీ సర్పంచ్ నేను ఉన్నప్పుడు నాకు అందరూ 2 వర్గాలు సహకరించారు. నాకు గ్రామాభివృద్ధి ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఏ పార్టీ దగ్గర కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అందరి దగ్గర పోయి మేము ఫండ్స్ తీసుకొచ్చి మేము గ్రామాన్ని అభివృద్ధి చేసాము. ఈ రోజుల్లో పెద్ద మనిషి మీ ఊరికి చాలా సార్లు సర్పంచ్లు ఎన్నుకున్నారు, చాలా సార్లు ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ ఎంతమంది పోటీ పడుతుండ్రు? సర్పంచ్గా 3. ఏం చూసి ఓటేస్తావు? వాళ్ళని చూసి ఓటేస్తావా లేకపోతే ఊర్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి పరిష్కరిస్తే వాళ్ళకి వేస్తా అంటావా? ఎట్లేస్తావు? గెల ముందు మా ఊరు గెలిచాక మండోడు అంటే ఓటేయం. యువకులు మీరు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ యువకులు నిలబడ్డారు ఎక్కువ.
ఇంతకుముందు సర్పంచ్ అంటే పెద్ద మనుషులు ఒక 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పడుతుంటాయి. ఇప్పుడంతా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా సర్పంచ్ నిలబడిపోయినారు. నువ్వు యువకునిగా ఓ సర్పంచ్ ఎట్లా ఉండాలని కోరుకుంటావు? ప్రతి పనిలో ముందుండి యువకులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వార్డులలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి తద్వారా నివేదికలు ఇవ్వడం, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడమే కానీ అట్లాంటివి పూర్తి స్థాయిలో సహకరించడానికి కోసం యువత ముందుకు రావాలన్నదే మా అభిప్రాయం. అంటే ఎట్లా సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటున్నాయి ఊర్లో? ఒక సర్పంచ్ని ఎట్లా అనుకుంటారు ఈ ఊర్లో? ఎందుకంటే వేరే వేరే డిఫరెంట్ మీ ఊరును ఆదర్శంగా తీసుకొని నిజంగా అట్లాంటి సర్పంచ్ని అనుకొని అందరు రైతులు మీలాగానే ఒక కార్పొరేట్ వ్యవసాయం, ఒక పాలి హౌస్ వ్యవసాయం చేయాలంటే సర్పంచ్ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా అనుకుంటారు? ఇంత చైతన్యవంతమైన రైతులు ఉన్నారు ఇక్కడ, యువకులందరూ కూడా చాలా యాక్టివ్గా వ్యవసాయం చేస్తున్నారు. ఎట్లాంటి సర్పంచ్ని అనుకుంటారు? అందరితోటి కలిసిపోయి రేపు సమస్య ఉన్నప్పుడు అందరితో పాటు ముందుండి పోరాడటానికి మేము సర్పంచ్గా ఎన్నుకుంటాం. ఇప్పుడు మా సబ్సిడీ రాలేదు, రాని విషయంలో మాకు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అని ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మా అందరినీ ఒక ముందుంచి నడిపించి ప్రతి మన సెక్రటరేట్ వరకు తీసుకుపోయిండు. మంచి ఆయనకు ఏ ఆఫీస్లో ఏ పని చేయాలి, ఎవరితో ఏం చేయాలి మొత్తం తెలిసిన వ్యక్తిని ఎన్నుకునే ఆలోచనతో మేము ఉన్నాం సార్. ఇప్పుడు ఊరంతా కలిసి ఒక వ్యవసాయం చేస్తున్నారు, సక్సెస్ఫుల్ వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడైనా వ్యవసాయం అంటే ఫెయిల్యూర్ అని చెప్తారు, కానీ మీ ఊర్లో అందరూ కలిసి ఆ వ్యవసాయం సక్సెస్ చేసి వేరే గ్రామాలకు ఆదర్శంగా నిలిచిండ్రు. సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసరికి ముగ్గురు నిలబడ్డారు ఒకసారి ఒక పోస్టుకు. ఇట్లా ఊరు విడిపోయే అవకాశం ఉంటుందా? అట్లేం ఉండదు. మా ఊరు ఎట్లుంటుంది చైతన్యవంతం. మా ఊర్లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్న రోజులే అవతలి వ్యక్తి ఇవతలి వ్యక్తి అనే ఫీలింగ్స్ ఉంటాయి మాకు. గ్రామంలో ఏదైనా సమస్యలు తలెత్తాయి, ఓ మోరీ నిండిపోవచ్చు, ఓ రోడ్డు డ్యామేజ్ కావచ్చు, వర్షం పడితే కరెంటు పోతే 2 రోజులు రాకపోవచ్చు, ఎక్కడన్నా సమస్య ఉండి సర్పంచ్ రెస్పాండ్ అవుతారా? ఇక్కడ అవుతారు ఖచ్చితంగా అవుతారు. మేము కూడా డైరెక్ట్ కూడా ఇప్పుడు కరెంట్ సమస్య వచ్చింది మాతను కూడా ఏఈ నెంబర్స్ ఏడీ నెంబర్స్ ఉంటాయి, డైరెక్ట్ మేము కూడా కాంటాక్ట్ చేసేస్తాం. యువకులు అట్లే సర్పంచ్ చేయాలి ఈ పని ఆయన చేయాలని కాదు, మా బాధ్యత కూడా మేము చేస్తాం. ఇది చెన్నవెల్లి గ్రామంలో పంచాయతీ కార్యక్రమం. ఈ గ్రామంలో 3 తరాల రైతులు ఉన్నారు. మొదటి 2 తరాల రైతులు పాత వ్యవసాయం చేస్తున్నారు, కానీ తాజా తరం మాత్రం ఈ కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కి కొత్త వ్యాపారంగా కార్పొరేట్ రైతులుగా ఇక్కడ యువకులంతా ఎదుగుతూ ఉన్నారు. వ్యవసాయం అంటే మూస పద్ధతి కాదు, కొత్త పద్ధతిలో శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఈరోజు కార్యక్రమం.